టీవీ రావు గారు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ ఆఫీషియల్స్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఎక్కడి నుంచన్నా మిసైల్స్ పంపించండి, ఎవరినన్నా తెచ్చుకోండి, తాలిబాన్స్ని తెచ్చుకోండి, బంగ్లాదేశీస్ని తెచ్చుకోండి, ఇంకెవరినన్నా తెచ్చుకోండి, ఎవరిని తెచ్చుకున్నా ఈసారి ఇండియాకి మాత్రం గట్టి సమాధానం ఇస్తాము అంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక సైడు. ఇంకో సైడు ఎల్ఈటీ నుంచి ఇటు లష్కర్ ఈ తోయిబా ఇలాంటి కసూరి నుంచి కూడా కొన్ని స్టేట్మెంట్స్, పెహల్గామ్ 2.0 ఉండబోతుంది అంటే ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇటు ఆర్మీ కానీ లేకపోతే ఈ మిలిటెంట్స్ కానీ సైలెంట్గా ఉన్నారు కొంత సమయం, మళ్ళీ బ్యాక్డ్రాప్లో పెహల్గామ్ 2.0 అలాంటి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఆర్మీ నుంచి వస్తున్నాయి, మిలిటెంట్స్ నుంచి కూడా వస్తున్నాయి. దాని గురించి ఏమైనా ఆలోచించాలా? కొంత టెన్షన్ సిచ్యువేషన్ ఏమైనా ఉండబోతుందా? కొన్ని ఇన్పుట్స్ ఇంటర్నేషనల్గా మనం ఎగ్జామిన్ చేస్తే టర్కీ 4 రోజుల క్రితం నేను పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యన సంధి కుదర్చలేను, నేను బయటకు వెళ్ళిపోతున్నాను ఈ చర్చల్లోంచి, నేను ఫెయిల్ అయ్యానని బయటకు వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చర్చలు టోటల్ గా విఫలమైనవి. అంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో బహుశా ఏ ఎయిర్ ఫోర్స్ తోటో అటాక్ చేసే ఉద్దేశంలో మెల్లగా ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఓకే, ఎస్పెషల్లీ టీటీపీ పేరు మీద చేస్తారు. టీటీపీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయని ఆ వాటి మీద చేసామని చెప్తారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం వాళ్ళ దగ్గర ప్లేన్స్ లేకపోయినా కానీ గ్రౌండ్ ఫోర్స్ లో చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. అలాగే 25 lakh మనుషులు, అంటే దాదాపు 3 మిలియన్ల ప్రజల్ని పాకిస్తాన్ వెనక్కి పంపించేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ కాందిశీకుల్ని వాళ్ళు ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి పాకిస్తాన్ లో పనిచేసి దాదాపు సెటిల్ అయిపోయారు. వీళ్ళందరినీ వెనక్కి పంపించినప్పుడు వీళ్ళందరికీ కోపంగా ఉంది. సో వాళ్ళకి రూట్స్ కానీ ప్రదేశాలు కానీ అన్ని క్లారిటీ తోటి తెలుసు. సో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్, తాలిబాన్ గవర్నమెంట్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది, తీవ్రంగా రియాక్ట్ అవుతామని. సో ఏదోటి జరిగే అవకాశం ఉంది. ఇంకా ఇండియన్ బోర్డర్ అంటారా, మనం ఒకటి మర్చిపోకూడదు. పాకిస్తాన్ భయపడి ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయకపోయినా కానీ మునీర్ గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, మీకు ఈస్ట్ సైడ్ నుంచి అంటే తూర్పు సైడ్ నుంచి ఈసారి అటాక్స్ బాగా వస్తాయని. అంటే బాంగ్లాదేశ్ ఎంబసీ, బాంగ్లాదేశ్ లో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలో ఒక బ్రిగేడియర్ నాయకత్వాన్ని, 2 కల్నల్స్, తర్వాత దాదాపు 8 మంది ఆఫీసర్లు, ఇంకొక నేవీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కూడా అక్కడ పోస్టింగ్ చేయబడ్డారు. ఇంత సెల్ ఏ కంట్రీలోనూ ఉండదు. అంటే ఏంటంటే డైరెక్ట్ గా అక్కడ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం, అక్కడ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కి డైరెక్షన్ ఇవ్వడం, లాజిస్టిక్స్ అరేంజ్ చేయడం, మనీ అరేంజ్ చేయడం, ఇవన్నీ చేయడానికి అక్కడ కూర్చుని ఉన్నారు. సో మనకి బంగ్లాదేశ్ సైడ్ నుంచి ఏదోటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఒక వెసులుబాటు ఇచ్చింది పాకిస్తాన్కి. ఆ వెసులుబాటు ఏంటంటే డిప్లొమాట్స్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎవరికి వీసా అవసరం లేదు. పాకిస్తాన్ టైం పీరియడ్ కూడా ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అంటే జస్ట్ ఇంటర్నల్ ఫ్లైట్ వచ్చినట్టుగా వాళ్ళు దిగిపోవచ్చు. అంటే మీకు ఎక్కడ రికార్డ్స్ లో కూడా రాదు, ఇమిగ్రేషన్ చెక్స్ లో కూడా ఎక్కడ ఎవరు దిగారు, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళిపోయారు అన్నది కూడా రాదు. అలాగే పాకిస్తాన్ గవర్నమెంట్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ సివిల్ పాస్పోర్ట్స్ మీద బంగ్లాదేశ్ వెళ్తున్నారు. సివిల్ పాస్పోర్ట్స్ వీళ్ళందరికీ యాక్చువల్గా అవసరం లేదు. వీళ్ళందరూ ఏంటంటే బేసికలీ ఈ ఎల్ఈటి జేఈఎం క్యాడర్స్ ని చాలా మందిని చేర్చినట్టు, అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా మొదలు పెట్టినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. కాకపోతే ఇంకా టైం పడుతుంది వాళ్ళకి. వాళ్ళు ఓల్డ్ క్యాడర్స్ ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చారో వాళ్ళు డెఫినెట్ గా ఇండియాలో ఏదోటి అలజడి సృష్టించగలరు ఒక వారం రోజుల నోటీస్ తోటి, నా అభిప్రాయం. ఓకే, అయితే వివిరావు గారు, ఒకవేళ బంగ్లాదేశ్ నుంచి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉండబోతుంది అనుకుంటే కనుక, ఇప్పుడు రానున్న ఎలక్షన్స్, ఫిబ్రవరిలో జరగాల్సిన ఎలక్షన్స్, బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్షన్స్ సవ్యంగా జరిగితే అవి అడ్డుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయి ఒకవేళ బిఎన్పి పవర్లోకి వస్తే? అప్పుడు అతీక్ రహమాన్ ఎవరైతే ఇప్పుడు లీడర్ కింద ఎలక్ట్ అయ్యారో, బిఎన్పి లీడర్, ఆయన బహుశా ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే మాత్రం పాకిస్తాన్ ఐఎస్ఐ ఆ సెల్ ఏదైతే ఉందో కొంతమంది ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది ఎలాగోలా అని. ఏది లేకపోతే పబ్లిక్ అంటే బహుమత్ ఇదేంటి పార్టీస్, ఒకవేళ బిఎన్పికి మెజారిటీ వచ్చినా కానీ అందరినీ కలుపుకుని రాజ్యం చేస్తున్నట్టుగా వాళ్ళని కూడా కలుపుతారు. అవామీ లీగ్ని మాత్రం బ్యాన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వారం రోజుల్లో తెలుస్తుంది ఎలక్షన్స్ జరిగే విధంగా ఉన్నాయా లేకపోతే ఏమన్నా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా. ఎందుకంటే యూనస్ గారు కూడా బ్లడ్ టేస్ట్ చేశారు, ఆయన పవర్ చూశారు, ఎప్పుడు తెలియని పవర్.
సో ఆయన కూడా చాలా వరకు డిస్టర్బ్ చేయాలని చూస్తున్నట్టున్నారు. ఎందుకంటే దీని తర్వాత ఆయన నామరూపం లేకుండా పోతారు ఆయన. ఓకే. అందుకని ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే మాత్రం ప్రస్తుతానికి బిఎన్పి విత్ కోయలేషన్ విత్ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ పవర్లోకి వస్తుంది. ఓకే. ఈ రహమాన్ గారికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వరకు పొజిషన్ లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా స్టేట్మెంట్ ఏదైనా ఇవ్వచ్చు. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో వాళ్ళ మినిస్ట్రీ మాటలు వినాల్సి ఉంటుంది, వాళ్ళ బ్యూరోక్రాట్స్ మాటలు వినాల్సి ఉంటుంది. సో మోడరేట్ అవుతారని ఆశిస్తున్నాను నేను. ఓకే. అవామీ లీగ్ ఎప్పుడు పాకిస్తాన్ని సపరేట్ చేసి పాకిస్తాన్ నుంచి విడిపోవాలని ప్రయత్నం చేసి బంగ్లాదేశ్గా ఫామ్ అయింది, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. సో మొత్తం మీద అవామీ లీగ్ ఎలక్షన్స్లో దాన్ని బ్యాన్ చేయడం, అది మరి ఒకవేళ ఇండియాకి సంబంధించి ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ నుంచి ఏమైనా అటాక్స్ జరిగే అవకాశం ఉంటే అవామీ లీగ్ దాన్ని అపోజ్ చేసే అవకాశం ఏముంటుంది పబ్లిక్గా? కానీ బంగ్లాదేశ్ నుంచి మిలిటరీ అటాక్ అయితే నేను ఊహించట్లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్మీ చాలా న్యూట్రల్ గా కనిపిస్తుంది. ఓకే. తర్వాత యూనస్ గారు కొన్ని మేజర్ ఫారిన్ పాలసీ డెసిషన్స్ తీసుకోవాలని చూసినా కానీ క్లియర్ గా వార్నింగ్ ఇచ్చారు. మీకు ఆ పవర్ లేదు, మీరు ఆపద్ధర్మ అడ్వైజరే, ఎలక్టెడ్ గవర్నమెంట్ వస్తేనే కానీ మీరు ఏం చేయడానికి లేదని చెప్పి క్లియర్ గా చెప్పారు. సో ఆ విధంగా బంగ్లాదేశ్ ఆర్మీ మాత్రం ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశాలు లేవు నాకు అనిపిస్తుంది. అయితే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎల్ఈటి జేఈఎం క్యాడర్స్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అవడం ఈజీ. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో చాలా వరకు ఫెన్స్ లేదు. ఆ ఫెన్స్ లేని చోట లోపలికి వచ్చి వాళ్ళు ఏదైనా చేయగలిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ అస్సాంలో ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి 6 months లో, వెస్ట్ బెంగాల్లో డ్యూ ఉన్నాయి. తర్వాత వెస్ట్ బెంగాల్లో కొంతవరకు ఈ పొలిటికల్ రిలీజియస్ కొన్ని అంటే నాట్ సో గుడ్ కండిషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. సో దానివల్ల ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే బీహార్ నుంచి ఇంకా యూపీ ఎలక్షన్స్ కూడా డ్యూ ఉన్నాయి. యూపీలో ఏదో జరిగే అవకాశం ఉంది. బాంబే, ఇంకా పూనా, హైదరాబాద్, బెంగళూరు ఏవైతే ఐటీ హబ్స్ ఉన్నాయో అక్కడ ఏదోటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తారు అనుకుంటున్నాం. ఓకే. అయితే ఇండియన్ ఇంటెలిజెన్స్ కానీ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ, లేకపోతే ఆర్మీ కానీ ఇవన్నీ మానిటర్ చేస్తున్నారా? ఒకవేళ వాళ్ళు ఇలాంటి స్టెప్స్ ఏదైనా అంటే టెర్రరిస్టులను పంపించి ఏదైనా విధ్వంసం సృష్టించాలి, అలజడులు, అల్లర్లు చెలరేగాలి అన్న ఉద్దేశంలో వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే ఇండియా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? ఆల్రెడీ ఎలాంటి స్టెప్స్ తీసుకొని ఉండవచ్చు దాని గురించి? ఏజెన్సీస్ మాత్రం అప్రమత్తంగా ఉండుంటాయి. అయితే ఏజెన్సీస్ ని కూడా బైపాస్ చేయడం అంత కష్టమే కాదు. ఓకే. వాళ్ళు తెలుగులో తాడిని తరినేవాడు ఉంటే తలని తరినేవాడు అనేదో సామెత ఉంటుంది తెలుగులో. అలాగా ఈ ఎత్తుకు ఈ పై ఎత్తు గేమ్స్ లో ఇంటెలిజెన్స్ గ్యాప్స్ అంటాం. నేను వైఫల్యం అన్నాను, ఒక్కోసారి గ్యాప్స్ వస్తాయి. అంటే కొన్ని ఆ గ్యాప్స్ లో వాళ్ళు ఆపరేట్ చేస్తారు. తర్వాత ఏంటంటే టాప్ సీక్రెట్ ఆపరేషన్స్ చేసినప్పుడు వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఆపరేట్ చేస్తారు. ఓకే. ఆ విధంగా. ఓకే. సో రావు గారు, రానున్న రోజుల్లో పాకిస్తాన్ నుంచి అంటే ఇటు బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్ నుంచి కూడా థ్రెట్ అయితే ఖచ్చితంగా ఉంది. మరి దానికి తగ్గట్టు ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ ఇవన్నీ కూడా వర్క్ చేస్తే బాగుంటుంది. కానీ ఎల్ఈటి అలాగే జేఈఎం, జైష్ ఈ మహమ్మద్, ఎల్ఈటి లాంటివి ఇటు పాకిస్తాన్ బార్డర్ సైడ్ నుంచి అయితే ఎలాంటి యాక్టివిటీ అయితే ఉండకపోవచ్చు రానున్న రోజుల్లో. ఉంటుంది, నేను లేదని అంటలేదు. కాకపోతే ఛాన్సెస్ ఏంటంటే బంగ్లాదేశ్ ఎక్కువ వాడుకుంటారు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో డెనైబిలిటీ పెరుగుతుంది. సో దాని మీద ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద చర్య తీసుకునేడానికి అంత స్ట్రెంగ్త్ దొరకదు మనకి, అది నేను అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండస్ వాటర్ ట్రీటీ ఎబెయన్స్ లో ఉంది. ఈ రోజు కాకపోతే ఏప్రిల్ మే నెల వచ్చేసరికి పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీ మొత్తం దెబ్బతింటుంది. అలాగే సింధు ప్రాంతానికి వెళ్ళేసరికి డ్రింకింగ్ వాటర్ కూడా దొరకపోవచ్చు. సో దానివల్ల ఏంటంటే విపరీతంగా అది పాకిస్తాన్ గవర్నమెంట్ ఏదోటి చేయాలని చూస్తుంది దీనికి. సో అది మెయిన్. సో పాకిస్తాన్ ప్రజలని డిస్ట్రాక్ట్ చేయడానికి ఏదైనా యాక్టివిటీస్ ఇండియా మీద కానీ, ఇండియాని ఉసిగొల్పో లేకపోతే బంగ్లాదేశీస్ని అక్కడ మిలిటెంట్స్ని దింపి, సో ఇలాంటి ఒక రీజన్ని చూపించి రానున్న సంక్షోభాన్ని, ఎకనామిక్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు ఒక రకంగా, ఇటు ఇండియా సింధు జలాలని ఆపడం వల్ల ఇవంతా జరుగుతుంది. ఇటు కసూరి కూడా ఒక స్టేట్మెంట్ చేశాడు. కసూరి కూడా ఏమన్నాడనంటే
ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే గతంలో ఇటు సింధు జలాలని ఒక్కసారిగా వదిలిపెట్టడం వల్ల ఇక్కడ ఫ్లడ్స్ వచ్చాయి అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కసూరి. సో ఇలాంటి డిస్ట్రాక్షన్ గేమే మళ్ళీ పాకిస్తాన్ రానున్న 2-3 నెలల్లోనే ఆడబోతుంది అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. బంగ్లాదేశ్లో ఎప్పుడైతే ఎలక్షన్స్ అవుతాయో, గవర్నమెంట్ ఫామ్ అవుతుందో, నెక్స్ట్ 3 వీక్స్ లో అంటే బహుశా మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా పాకిస్తాన్ ఒక అగ్రిమెంట్ చేయాలని చూస్తుంది. అంటే ఎవరి మీద అటాక్ అయినా కానీ 2 దేశాల మీద అటాక్ చేసినట్టు. ఓకే, ఇది ఆల్రెడీ వాళ్ళు మునీర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆర్మీ యూనస్ గారికి ఆ పవర్ ఇవ్వలేదు. కానీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అతీక్ రహమాన్ అటువంటి అగ్రిమెంట్ చేసే అవకాశాలు నాకు చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. ఓకే, అదే సైన్ అయిన రోజుని అక్కడి నుంచి ఒక వారం రోజుల తర్వాత ఏదోటి పాకిస్తాన్ ఏదోటి చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి బలం చేకూరుతుంది వాళ్ళకి. అలాగే చైనా నుంచి రావాల్సిన J-35 విమానాలు వచ్చేసినాయి 30. తర్వాత సబ్మెరీన్ ఒకటి వచ్చింది. అందులో ఒకటి మన ఇండియా దగ్గర ఉన్న సబ్మెరీన్స్ కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఉంది, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ. అది మన ఇండియా దగ్గర కూడా లేదు, చైనా ఇచ్చింది వాళ్ళకి. ఓకే, సో ఈ విధంగా వాళ్ళు స్ట్రెంగ్త్ చేకూర్చుకుంటున్నారు. తర్వాత మంచి గేమ్ ఆడుతున్నారు. ఇషాక్ దర్గాని చైనా తోటి సత్సంబంధాలకు వాడుతున్నారు. షబాజ్ షరీఫ్ ని మిడిల్ ఈస్ట్ రష్యా తోటి వాడుతున్నారు. డిఫెన్స్ మినిస్టర్ నేమో ఇండియా సైడ్ కి, DGISPR ని ఇండియా సైడ్ కి వాడుతున్నారు. అసీం మునీర్ గారు సైలెంట్ గా కనిపిస్తున్నారు. ఒకప్పుడు అనుకోవచ్చు ఆయన కూతురు పెళ్లి మొన్నటి వరకు జరిగిందని, కానీ వాళ్ళలో పెళ్లి అంటే ఇంత అరేంజ్మెంట్స్ ఉండవు, తొందరగానే బయటకు వచ్చేసి ఉంటారు. ఆయన సైలెంట్ గా ఉన్నారు, ఏమి స్టేట్మెంట్ ఇవ్వకుండా. అంటే ఏదోటి సంథింగ్ ఈజ్ బ్రూయింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ రానున్న 60-70 రోజులు చాలా గడ్డు కాలమే అనుకోవాలి మనం. రానున్న 60-70 రోజులు అంటే 2-3 నెలలు. అంటే ఎందుకంటే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ లో ఎలక్షన్స్ అవుతాయి. దాని తర్వాత 3 వారాలు అంటే గవర్నమెంట్ ఫామ్ చేసి స్టెబిలైజ్ అవడానికి, ప్రమాణ స్వీకారం చేసి కనీసం 1 వీక్ క్యాబినెట్ మీటింగ్స్ జరగడానికి మార్చ్ 2nd వీక్ వరకు అయిపోతుంది. ఎప్పుడైతే ఆ అగ్రిమెంట్ సైన్ అయిందో పాకిస్తాన్కి ఒక్కసారి బలం ఎక్కడా లేని ఏనుగుల బలం వస్తుంది. ఓకే, చెప్పండి. ఒకసారి పాకిస్తాన్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం బీవీ రావు గారు. పాకిస్తాన్లో మాజీ ISI అధికారులని కొంతమందిని జైల్లో పెట్టడం, ఈ మధ్యకాలంలో ఆర్మీకి సంబంధించిన ఆఫీషియల్స్ కొంతమందిని జైల్లో పెట్టడం, జర్నలిస్టులని, మీడియా వాళ్ళని కూడా జైల్లో పెట్టడం, ఇవన్నీ కూడా బాగా యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది. అంటే ఈ ఆర్మీలో ఉన్న జనరల్స్ కానీ లేకపోతే ఆఫీషియల్స్ కానీ వీళ్ళ మధ్యలో కొంత కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ లేకపోతే అండర్స్టాండింగ్స్ ఏమైనా చేంజ్ అయ్యా? పొలిటికల్గా అక్కడ గేమ్ ఏమైనా చేంజ్ అయిందా? కాదండి. అంటే బేసికలీ ప్రజెంట్ ఫీల్డ్ మార్షల్ డిఫాక్టో రూలర్ ఆఫ్ పాకిస్తాన్ ఈయన DGISI ఉండగా ఈయన కొంచెం మత ఛాందసవాది. ఓకే, ఇమ్రాన్ ఖాన్ వైఫ్ మీద నిఘా పెట్టి ఆ రిపోర్టు ఇమ్రాన్ ఖాన్ గారికి చూపించారు. ఓకే, అంటే బేసికలీ ఎంబెజల్మెంట్ ఇటువంటివన్నీ అవి చూపిస్తే ఇమ్రాన్ ఖాన్ గారు కొట్టిపడేశారు. ఆయన DGISI పదవి నుంచి తీసేసి క్వార్టర్ మాస్టర్ జనరల్ అంటే లాజిస్టిక్స్ ఇన్ఛార్జ్ కింద చేశారు. ఓకే, అందువల్ల పీకల వరకు మునీర్ గారికి ఇమ్రాన్ ఖాన్ గారు అంటే కోపం. అందుకని ఆయన జైల్లో పెట్టించి ఇప్పుడు లాస్ట్ 1 month లో కేవలం వైఫ్కి ఒకసారి చూపించారు, అంతకుముందు సిస్టర్కి ఒకసారి చూపించారు. లాస్ట్ 2 months లో ఓకే సాలిటరీ కన్ఫైన్మెంట్లో పెట్టేశారు. ఆయన మీద ఇప్పుడు వరకు దాదాపు 36 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. మన ఇండియాలో అయితే కొన్ని కంట్రీస్లో అయితే కాన్కరెంట్ నడుస్తాయి వేరు తీర్పుల మీదలో వచ్చిన జైలు శిక్షలకి. కానీ మన ఇండియాలోను పాకిస్తాన్లోను బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం కాబట్టి రూలు అది ఎలా నడుస్తుంది అంటే ఓదాంగరాతో నడుస్తాయి. అంటే ఏంటంటే నెక్స్ట్ 36 సంవత్సరాలు అంటే ఇమ్రాన్ ఖాన్ గారికి 65 ఏళ్ళు అనుకుంటే, 70 ఏళ్ళు యాక్చువల్గా 70 ఏళ్ళు అనుకుంటే దాదాపు 108 ఏళ్ళు ఆల్రెడీ జైలు పనిష్మెంట్స్ అయిపోయాయి. దీని తర్వాత ట్రీజన్ అంటే దేశద్రోహం మీద ఆయన ట్రయల్ ఆ దేశద్రోహంలో 2 పనిష్మెంట్లు ఉంటాయి. ఒకటి యావజ్జీవ కారాగార శిక్ష, లేకపోతే ఉరిశిక్ష. ఉరిశిక్ష వేయాలని చూస్తున్నారు. అందులో భాగం కింద ట్రయల్ కింద ఒకసారి టెస్ట్ చేశారు, అంటే ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది. అది వాళ్ళు పర్వాలేదు హ్యాండిల్ చేయొచ్చు అనుకుంటున్నారు. ఓకే, సో ఉరిశిక్ష వేయాలని చూస్తారు. దానికి అప్రూవర్ కింద ఫైజ్ అహ్మద్ని DGISI ఎవరైతే మునీర్ గారి దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసి ఇమ్రాన్ ఖాన్ గారికి ఫేవరబుల్ గా చేశాడో అతన్ని వేరియస్ కేసుల మీద 14 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. ఆయనకి బహుశా ఏమని చెప్తారంటే మీరు అప్పీల్ చేసుకోండి,
అప్పీల్ చేసుకున్న టైంలో మీకు బెయిల్ అన్న ఇస్తాం, లేకపోతే ఆ టైంలో ఫారిన్ అని వెళ్ళిపోండి, లేకపోతే ఆ బెయిల్లో అప్పీల్లో కొట్టేస్తాం కేసులు, అప్పుడు మీరు ఫారిన్ వెళ్ళిపోయి ఇంకా తిరిగి రాకండి, మీకు కావాల్సినంత డబ్బులు ఇస్తాం, కానీ అప్రూవర్గా మారండి ఇమ్రాన్ ఖాన్ గారి మీద అని క్లియర్గా చెప్తుంటారు. బహుశా అతను చేస్తాడు కూడా. ఓకే, రైట్ చెప్పండి. రైట్ వివి రావు గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మొత్తం మీద ఇటు పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ ఈ రెండు కూడా రానున్న ఒక 60-70 రోజులు, అంటే ఇటు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 3 వారాలు, బంగ్లాదేశ్ ఎలక్షన్స్ అయిపోయిన 3 వారాలు చాలా క్రిటికల్ టైం అంటూ ఇటు ఎక్స్ కల్నల్ వివి రావు గారు చెప్పారు మనతో పాటు ఎక్స్క్లూజివ్గా. సో మొత్తం మీద ఇండియా మీద ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదో ప్లాన్ చేస్తుంది, దానికి సంబంధించి ఇటు జైష్ ఈ మహమ్మద్ డిప్యూటీ చీఫ్ కసూరి కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. పహల్గామ్ 2.0 ఉండబోతుంది. మరి పాకిస్తాన్ ఇలాంటి చర్యలకు చేపడితే ఇండియా ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అనేది వేసి చూడాలి. ఈసారి ఎలాంటి యాక్టివిటీ చేసినా, ఇంకొక పహల్గామ్ లాంటి దాడి చేసినా దాన్ని యుద్ధం కిందనే కన్సిడర్ చేస్తాము అంటూ ఇండియా అయితే చెప్పుకొచ్చింది. మరి అయినా కూడా యాక్టివిటీస్ మాత్రం ఖచ్చితంగా ఇటు వివిరావు గారు చెప్పినట్టు ఇటు బంగ్లాదేశ్ని ఉపయోగించుకుంటూ, బంగ్లాదేశ్ని ఒక వెపన్గా వాడుకుంటూ ప్రస్తుతానికైతే ఇండియాకి మిలిటెంట్స్ని పంపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ అల్లర్లని కొనసాగించే అవకాశం ఉంటుంది. లేకపోతే రెడ్ ఫోర్ట్ లాంటి ఒక బాంబ్ బ్లాస్ట్లు చేసే ప్రయత్నం, లేకపోతే బయో వెపన్స్ని వాడుతున్నారు ఈ మధ్య కాలంలో. సో ఇలాంటి యాక్టివిటీస్ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందంటూ తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఇటు జైష్ ఈ మొహమ్మద్కి సంబంధించిన డిప్యూటీ చీఫ్ కసూరి పాకిస్తాన్ మిలిటరీ నన్ను అంత్యక్రియలకు పిలుస్తుంటుంది, అన్నిటికీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు. దాని బిహైండ్ స్టోరీ మనకు వివి రావు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండియాకు సంబంధించి ఇన్ఫిల్ట్రేషన్స్ కానీ ఎక్స్ఫిల్ట్రేషన్స్ కానీ ఇవి జరగాల్సిన సమయంలో, జరిగే సమయంలో ఎవరైనా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు చనిపోతే దానికి గాను రిచువల్స్ని పర్ఫామ్ చేయడానికి ఇటు కసూరి యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు. అలాగే రానున్న రోజుల్లో పెహల్గామ్ 2.0 ఉందంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నాడు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.